ఇలా చెప్తున్నాను ఇంకోలా అనుకోకు. నీ జాతకం అస్సలు బాగోలేదు. ముందు ముందు నువ్వింకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నీకు చెరసాల పాలయ్యే అవకాశాలున్నాయి. ఏంటి గురుగారు మీరనేది? అంటే మా చిట్టమ్మ జైలుకి వెళ్తుందా? వెళుతుందని ఖచ్చితంగా చెప్పలేను గాని వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పగలను. మరి ఈ సమస్యకి పరిష్కారమే లేదా గురుగారు? ఉంది. నీ భార్యతో చండీ హోమం చేయించు. రాబోయే అష్ట కష్టాల నుంచి తప్పకుండా బయటపడతారు. చెప్పండి గురుగారు, ఎంత కష్టమైనా పర్వాలేదు, ఈ హోమం నేను జరిపిస్తాను. 1,00,000 రూపాయల దాకా ఖర్చవుతుంది. ₹1,00,000? ఏ చిట్టి, 10 రూపాయలకో 20 రూపాయలకో హోమం అయిపోతుందా? గురువుగారు చెప్పినట్టు ఆ హోమం ఏదో చేయించుకో, లేదంటే ఏదో ఒక నేరం కింద జైలు పాలవుతావు. ఆ తర్వాత నా కొడుకు జైలు చుట్టూ తిరుగుతాడు. కొంత మొత్తం జైలుకెళ్ళేంత నేరం ఈ చిట్టమ్మ ఎప్పటికీ సేదు. నువ్వు చేయకపోవచ్చు, కానీ పైనున్న గ్రహాలు చేయించొచ్చు కదా. మంచి వాళ్ళని ఏ గ్రహం ఏవి చేయదు. మీలాంటి దుష్ట గ్రహాలే ఏదైనా చేయాలి. చిట్టమ్మా, మంచో చెడో మహానుభావులాంటి మనిషి ఆయన. కుదిరితే ఆ హోమం చేయించుకో. అందరికీ అన్నాలు తినే టైం అయింది, కాస్త ఒట్టిస్తావేంటి? అలాగే అత్త. పద. అందరూ భోజనానికి రండి. పులి అమ్మా చెప్పండమ్మా. అలాగేనమ్మా, 10 నిమిషాల్లో పని పూర్తి చేస్తాను. పదండి పదండి, రారా. ఇదిగో పులి, మీరు కూడా వచ్చి తినండి. మాకు ఆకలేదులే పిన్నే, కాసేపు అయిన తర్వాత తింటాంలే, మీరు తినండి. భోజనాల్లో కూర్చోవలసిన పులిగాడు దూరంగా నుంచున్నాడంటే ఈ కాంతం మొత్తం ఏదో ప్లాన్ చేసుంటది. అమ్మా చిట్టమ్మ, కర్రీ తీసుకో. ఇప్పుడు అమ్మా, ఏం ప్లాన్ వేసావే? మన గురువుగారు చెప్పినట్టు దాని జాతకం బాగోలేదని అందరూ నమ్మాలంటే ఆ చిట్టమ్మకి ఇక్కడేదో జరగాలి. అలా జరిగితేనే గురువుగారు చెప్పిన మాటలు నిజమని చిట్టమ్మతో పాటుగా ఇక్కడున్న వాళ్ళందరూ నమ్ముతారు. ఆ తర్వాత చిట్టమ్మని జైలుకి పంపిస్తామో, పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్కి పంపిస్తామో మనం ప్లాన్ చేసుకోవచ్చు. సరేనమ్మా. ఇప్పుడు
ఏం ప్లాన్? పని నా పని ఏంటి? మన పని కదా. అది కాదు బావా. ఇదిగో, నువ్వు గనక నన్ను హెల్ప్ చేయనివ్వకపోతే నేను ఫీల్ అవుతాను. వద్దులే, ఇద్దరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. ఏటా పని? పక్కనే అమ్మ నన్ను ఉన్నారు. ఉంటే చీకట్లో నేను చేసేది వాళ్ళకి కనిపిస్తుందా ఏంటి? అయితే మాత్రం పనిచేసి ఎప్పుడు ధ్యాస పని మీద ఉండాలి తప్ప పాల మీద కాదు. అరే ఏంటిది? నా చూపెప్పుడు నీ మీదే ఉంటుంది. ఉంటది. ఇప్పుడు బాగుందా? అరే అరే కోకిలమ్మా, వాళ్ళిద్దరు స్వీట్లు చేస్తున్నారా, ఒకరికొకరు తినిపించుకుంటున్నారా? నీ సిగ్గు సేవడా, నువ్వు సిగ్గుపడ్డం ఆపేసి వాళ్ళు ఏడు చేస్తున్నారో చెప్పవే. ఊసే, నా బొక్క మీద రాస్తావేంటి తేంగరదానా? అవునా? అవును, అసలు మా ఇద్దరం ఇక్కడెందుకే వాళ్ళకి అడ్డుగా? వెళ్ళిపోదాం పదా. ఏంటి బాబాయ్? ఆ పుల్రాజు గారు కరెంటు సమయంకి వైర్లను బీగేస్తున్నాడు. ఏడేటి? ఆ పుల్రాజు గాడు వచ్చి కరెంటు వైర్లని పీకెత్తున్నాడా? అవును చిట్టమ్మా, అందుకే మన వార్డులో కరెంటు పోయింది. అసలు వాడెందుకు కరెంట్ రాకుండా చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. అప్పటికి కరెంటు సంబంధం దిగరా అంటే నేను రిపేర్ చేద్దామని వచ్చాను, నేను దిగను అంటున్నాడు. కరెంట్ రిపేర్ చేయడానికి ఆడవిడు? అదే నాకు అర్థం కావట్లేదు చిట్టమ్మా. చూడబోతే వాడు కావాలన్నా కరెంటు చేస్తున్నాడు. అర్థమైంది బాబాయ్, నువ్వు వెళ్ళు. ఆడి రోగం నేను కుదురుతాను. వచ్చే వచ్చే. చిట్టమ్మా, మనకెందుకు గొడవ? వదిలి. నువ్వు ఊరుకో బావా. అసలు ఈ కరెంట్ పోవడానికి కారణం ఆ పుల్లజ్ గడు కాదు, మరి మీ అమ్మ కారణం. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? మీ అమ్మ ఏం చేసిందో కరెంట్ స్తంభం దగ్గరికి వెళ్ళక చెప్తాను. పదల్లా పద. అవి సెట్ చేసి తొందర రా బావా. సరేరా, నేను కిందకు వచ్చేస్తున్నా. రా బావా. ఒరే నిత్యం జాగ్రత్త పట్టుకోరో. రా బావా. చిట్టి, నువ్వా? అవును నేనేరా.
కరెంటు స్తంభం ఎందుకు ఎక్కావురా అని అడిగితే మా బాబాయ్ని తిట్టావంట. ఇప్పుడు నేను అడుగుతున్నారా, అసలు ఈ కరెంటు స్తంభం నువ్వెందుకు ఎక్కావురా? నిజం చెప్పేస్తాను సిట్టి. ఆ కాంతమ్మ గారు డబ్బులు ఇస్తానని ఆశ పెట్టి నాతో అడ్డమైన పనులన్నీ చేయించింది. చివరికి చిప్ప చేతిలో పెట్టింది. అందుకే జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందామని కరెంటు స్తంభం ఎక్కాను చిట్టి. సాలే నోర్మేహ. ఆత్మహత్య చేసుకునేవాడు పైన తీగలు పట్టుకుంటారా, కింద ఇద్దరు హ్యాండిక్యాప్స్ అవుతారమ్మా. అక్కని సారీ చెప్పమని చెప్పమ్మా. అక్క సారీ చెప్పక్క. ఉసే నీళ్ళు ఆ సారీ ఏదో చెప్పి తగలడవే, లేదంటే కాళ్ళేని నిన్ను, చెయ్యలేని తమ్ముణ్ణి నేను చూడలేనే. మావయ్య క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి. సెంపల్ వేసుకో. క్షమించండి. అయ్యో సెల్లి లాంటి నా మీద చేయడానికి నీకు సిగ్గులేదట? జాగ్రత్త, ఇంకో పారి నీ అక్క మాట చేయలేపావనుకో కుడిసె ఇరిసి ఎడమ సెల్లు ఎట్టేస్తాను. ఏడనుకుంటున్నావా? ఏ చిట్టమ్మా, నా ఇంటికొచ్చి నా మనుషుల మీదే దౌర్జన్యం చేస్తావా? ఉండు, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయరా తమ్ముడు. అత్త, కాంతమత్త, నీకు శ్రమ ఎందుకులే అని నేనే పిలిపించానత్తా. ఏంటి, నువ్వు పోలీసుల్ని పిలిపించావా? కాదు, అంతకంటే పవర్ఫుల్ అయినా మీడియాల్నే పిలిపించాను. ఇదిగో మీడియా సెల్లి, ఓ పారా. ఇదిగో సిట్టే, అంటే నేను ఇప్పుడు టీవీలో కనిపిస్తానా? నువ్వే రానియా, ఇక్కడున్న వాళ్ళందరూ వస్తారు. అసలు వాడు జనాలు ఇక్కడికి ఎందుకు వచ్చారో, కాంతమ్మత్త ఇంటి ముందు మకాం ఎందుకు కట్టారో కాకినాడ ప్రజలందరూ చూస్తారు. ఆ తర్వాత మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు కాంతమ్మత్తని పిలిచి మొహం వాసేలాగా సివాట్లెట్టి కార్పొరేటర్ పదవి నుంచి తీసేస్తారు. దరిద్రం అప్పటికి పోతులిపోద్ది. ఓర్ నాయనో, జరిగేదంతా మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి తెలిసిందంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే జరిగిందంటే త్వరలో నాకు ఇవ్వాలనుకున్న మేయర్ పదవి కూడా రాకుండా పోతుంది. బలిబా చెప్పావు. ఒక నిమిషమే. ఇంకొక నిమిషమే. ఓకే, ఇప్పుడు కానివ్వండి. రండి, కానివ్వండి. కాంతమ్మ గారు, వార్డులో జనాలందరూ మీ ఇంటి ముందుకెందుకు వచ్చారు? వాళ్ళ ఇళ్లలో చేసుకునే పనులన్నీ మీ ఇంటి ముందు ఎందుకు చేసుకుంటున్నారు? దీనికి మీ సమాధానం ఏంటి? ఏదో ఒక కాకమ్మ కబుర్లు చెప్పి చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలి. చిట్టెమ్మ చేసిన పనిని రివర్స్ చేసి ఎమ్మెల్యే గారి దృష్టిలో, మినిస్టర్ గారి దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలి. కాంతమత్త, మాట్లాడవేటి? మా ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ అసలు మీ ఇంటి ముందు ఎందుకు చేస్తున్నామో
కాస్త అలాకి వివరంగా చెప్పు. నా వార్డు జనాలందరికీ ఈ మీడియా సుముఖంగా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నా వార్డు ప్రజలందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నేను రమ్మని ఆహ్వానిస్తేనే వచ్చారు. ఏడేటేటేటి మా వాడు జనాలందరూ తమ రమ్మని ఆహ్వానితే వచ్చారా? అవును కదా చిట్టి. అయ్యయ్యో, చిట్టమ్మకి రమ్మని చెప్పలేదా? చెప్పానమ్మా, ఓ మర్చిపోయా. కరెక్ట్ కరెక్ట్. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? మీ అమ్మ నాన్న ఎక్కడా? అంటే నానమ్మా, మా అమ్మ నాన్న ఊరెళ్ళారని చెప్పాను కదా. అవును, ఈ రోజు వచ్చేస్తారని చెప్పావు కదా. కానీ అనుకోకుండా వేరే పని పడ్డం వల్ల అక్కడే ఉండిపోయారు నానమ్మా. సాయంత్రం కల్లా వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్న నిజంగానే రాలేదా? లేదంటే చిట్టమ్మే అబద్ధం చెప్తోందా? సర్లేమ్మా, మీరైనా వచ్చారు, అది చాలు. అవునవును, అంతే చాలు. ఏది మీ నాన్నకోసారి ఫోన్ చేయమా, నేను మాట్లాడతాను. అచ్చి బాబోయ్, ఈవిడ గనుక మా నాన్నతో మాట్లాడిందంటే మా నాన్న గొంతిని గుర్తుపట్టేస్తుంది. ఆ తర్వాత నేనే కోకిలమ్మ కుటుంబరావులు కూతున్ననేసి తెలిసిపోద్ది. అది గనుక జరిగితే వీరనారాయణ బాబాయ్ ఇల్లెత్తుకుంటూ మరీ వచ్చి మా అమ్మ నాన్నని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆలోచిస్తావండి చిట్టమ్మా, ఫోన్ చేయి. అట్టగినానమ్మా, చేస్తానా బావా? వస్తారు పోనీ. హలో సిట్టమ్మా, నానా చెరువు దగ్గరికి వెళ్ళారా ఏటమ్మా? అవును నానా, నానమ్మ బాబాయ్తోనే అన్నానా? అదే ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో హలో, అంటే ఫోన్లో నా గొంతు తినాలని శాసమాంబ సిట్టమ్మతో ఫోన్ చేయించిందా? ఇప్పుడు ఏడ్ చెయ్యాలి? ఎలా మాట్లాడాలి? నమస్కారం అండి. అచ్చి బాబాయ్, నానమ్మ నా దగ్గర నుండి ఫోన్ లాక్కుంటుందని తెలుసుంటే అసలు నాన్నకి ఫోన్ చేసి ఉండేదాన్నే కాదు. హలో అంటే మీ నాన్న మాట్లాడేంటమ్మా? బహుశా అక్కడ సిగ్నల్స్ ఉండు. మొబైల్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇవ్వండి. అక్కర్లేదులే బాబు, నేనే మాట్లాడతాలే. హలో, నా మాట మీకు వినపడుతోందా? హలో 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 హలో. అవతల లైన్లో శాసమాంబ గారు ఉన్నారే, నాతో మాట్లాడాలని సిట్టమ్మతో ఫోన్ చేయించినారు. ఇప్పుడు గనక ఆవిడ నా గొంతు తిన్నారంటే సిట్టమ్మ మన దగ్గరే పెరిగినదనేసి వాళ్ళకి తెలిసిపోతాదే. కట్ చేస్తే అనుమానం ఇంకా బలపడుద్దే. మాట్లాడక తప్పదే, మాట్లాడతాను. ఏదైతే అదే జరుగుద్ది. ఈ ఆలతో తాడో పేడో తేల్చేసుకుంటాను. హలో హలో, నమస్కారం అండి. మాట్లాడరేంటి? మాట్లాడండి. మిమ్మల్ని అడిగేది, నా మాట మీకు వినపడుతోందా? హలో, వినపడుతుందండి. మీరెవరు? చిట్టమ్మ మా గురించి మీకు చెప్పే ఉంటుంది. నా పేరు శేషమాంబ. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే ఈ రోజు ఇక్కడ జరిగే పూజ దగ్గరికి మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాను. మీరింకా చుట్టాలింట్లోనే ఉన్నారట కదా? అవునండి, రావడానికి కొంచెం టైం పడుతుందండి. సరేనండి.
సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. కుదిరితే ఏదో ఒక టైంలో రండి. అలాగేనండి, తప్పకుండా. ఇదిగో చిట్టి. ఏటెవరు బావా, మా నాన్న మాట ఇన్నా నాన్నమ్మకి ఎలాంటి అనుమానం రాలేదో? కొంపతీసి ఆయన గొంతు గుర్తుపట్టలేదంటావా? నాకు అదే అర్థం కావట్లేదు చిట్టమ్మ. అక్కడ మీ అమ్మ ఏదో ఒకటి చేసి ఉంటుంది. అందుకే శేషమాంబ గారికి ఏ అనుమానం రాలేదు. మీ నాన్న మాట ఏంటమ్మా అలా ఉంది? ఎలా ఉంది నానమ్మా? ఏం లేదులే, నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంటేను. ఓ అదా, ఆయన మాటే అంత నానమ్మా. సర్లే అమ్మా, మీ నాన్నతో మాట్లాడాక ఒక క్లారిటీ వచ్చింది. ఏటది? పూజ అయ్యాక చెప్తాలే, ముందు దూరపు చుట్టాల కూతురంట సార్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మా ఇంట్లోనే పెరిగింది. వీరనారాయణ, ఇప్పటికే ఆలస్యమైంది, పూజలో కూర్చో. అవతారం అక్క, ఇంతమంది వెలిగించిన వెలగని దీపం మన లత వెలిగించగానే అలా వెలిగిందేంట్రా? అదేనక్క రక్త సంబంధం అంటే. ఇప్పటిదాకా వాళ్ళ తమ్ముడు వెలిగించాడు కాబట్టి ఎలగలేదు. ఇప్పుడు స్వయంగా ఆయన చిన్న కూతురు వెలిగించింది కదా, అందుకే వెలిగింది. అచ్చి బాబోయ్, పొరపాటును గనక అదే జమీందార్ గారి చిన్న కూతురని తెలిసిందనుకో, అందర్నీ అడ్డంగా నరికేస్తాడు. అది నిజమేనక్క. సాధ్యమైనంత తొందరగా ఆ లతని వెనక్కి తీసుకొచ్చే. ఆగు. అసలు ఆ చిట్టెమ్మ అక్కడెందుకుందో తెలుసుకోవాలి. లత ఇంకాసేపు అక్కడే ఉండాలి. అది నిజమేనక్కో. ఇదేంటి చాలా ఆశ్చర్యంగా ఉందే. ఈ అమ్మాయికి జమీందారు గారి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ లత వెలిగించగానే దీపం ఎందుకు కలిగినట్టు? చనిపోయిన పెద్దాయన ఈ అమ్మాయిని ఎందుకు అంగీకరించినట్టు? కొంపదీసి ఈ లతే జమీందారు గారి కూతురా? వసుర్వసుమనాహభి సద్గతి సద్వృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యతి శ్రేష్ఠః సన్నివాసస్యామః భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః సర్వః తద్రోధరోధపరాజితః విశ్వమూర్తిః మహామూర్తిః దీప్తమూర్తరమూర్తిమాన్ అనేకమూర్తవ్యక్తశ్చతమూర్తిశ్చతారణः అయ్యా, పూజ పూర్తయింది. ఈ పిండం తీసుకెళ్లి కాకికి సమర్పించండి. లేదు పంతులు గారు, ప్రతి సంవత్సరం మేం రావడం, పిండ ప్రదానం చేయడం, ఏకాకి ముట్టక నిరాశగా మేము ఇంటికెళ్ళిపోవడం, ఈ సంవత్సరం కూడా అదే జరగబోతోంది. అంతే కదా? బాబాయ్, నువ్వేం బాధపడుకో. నాకెందుకో ఈసారి శంకరనారాయణ గారు కాకి రూపంలో వచ్చి మీరు పెట్టే ఈ పిండాలు తింటారనిపిస్తోంది. అదంతా మన పిచ్చమ్మా. 15 సంవత్సరాలుగా తినని పిండాన్ని ఈ సంవత్సరం మాత్రం ఎలా తింటుంది అనుకోవాలి? ఏ, ఇక్కడున్న అందరూ ఎలిగించినా ఎలగని దీపం ఈ అమ్మాయి ఎలిగితే ఎలిగింది కదా. అట్టాగే ఎప్పుడు పిండం ముట్టని కాకి ఈసారి ముడుతుందని ఎందుకనుకోకూడదు? చిట్టమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది వీరనారాయణ. నాకెందుకో ఈ సంవత్సరం మన శంకరనారాయణ ఆత్మ శాంతిస్తుందనిపిస్తుంది. వెళ్ళి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించిరా.
కావ్ కావ్ కావ్. తెలుసో తెలియకో నేనేమైనా పొరపాటు చేసుంటే తమ్ముడనే ప్రేమతో మన్నించు. నా తప్పుల్ని మన్నించు. దయచేసి ఈ పిండాన్ని స్వీకరించు. నానా బాబా అమ్మయ్యా, మొత్తానికి ఆ శాసమాంబకి ఏదో మాయ మాటలు చెప్పి మీ ఊళ్ళో లేవు చెప్పి నమ్మించావన్నమాట. అవునన్నా, కాకపోతే అసలు ఆ వీరనారాయణ బాబాయ్ ఆ నానమ్మ మిమ్మల్ని చూడాలని ఎందుకంత పట్టుపడుతున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కరెక్ట్ గా చెప్పినవే కోకిలమ్మ. ఆ శాసమాంబ తక్కువ కాదమ్మా. నీ మెళ్ళో ఆ నగ చూసినప్పటి నుంచి నువ్వు మా దగ్గరే ఉన్నావేమోనని అనుమానం వచ్చింది. అందుకే మమ్మల్ని చూడాలని అంత గట్టిగా పట్టుబట్టినది. అమ్మా, ఇలా ఏ పని లేకుండా చీటికి మాటికి ఇలా ఇంటికి రావడం కరెక్ట్ కాదమ్మా. వాళ్ళ అమ్మా నాన్న ఉన్నా కూడా మనల్ని తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది. వీరనారాయణ, నువ్వేం మాట్లాడకు, నాతోరా. సరే పద. పోనీలే అమ్మా, ఇన్నేళ్ల తర్వాత నీ చేతులతో నీ తండ్రికి పిండం పెట్టినావు. అదే నానా, మా నాన్నకి నేను పిండి పెట్టడం ఏంటి? అయ్య బాబోయ్, కంటి చూపుతో పాటు నాకు మతి కూడా పోయినట్టున్నది. నోటికొచ్చిందో ఆగేస్తున్నాను. అంటే తండ్రి లాంటోడు అనబోయి తండ్రి అన్నానమ్మా. అలాగా? చిట్టమ్మా, చిట్టమ్మా, అమ్మా చిట్టమ్మా, అమ్మ చిట్టమ్మా, చిట్టమ్మా, చిట్టమ్మా. నానా, అమ్మా, వీరనారాయణ బాబాయ్ వచ్చాడు. వెళ్ళి దాక్కోండి, వెళ్ళండి. అమ్మా చిట్టమ్మా, వెళ్దామా? వెళ్దాం పదా. అదే నానమ్మా, ఇందాకే కదా సరు దగ్గర కలిసాము, మళ్ళీ అప్పుడే ఇంటికి వచ్చేసారేటి? ఏమ్మా, రాకూడదా? అలా అని కాదు, ఎందుకు వచ్చారా అని. నేను చూడాలనిపించింది, అందుకే వచ్చాం. అలాగా? రండి రండి, కూర్చోండి. మేము వచ్చింది నిన్ను చూడ్డానికి కాదమ్మా. మరి మీ ఇంటి వాస్తు చూడ్డానికి వచ్చాం. వాస్తా అంటే ఏంటన్నానమ్మా? ఏ మూల వంటగది పెట్టాలి, ఏ మూల పడగది పెట్టాలని తెలుసుకునే దాన్నే వాస్తు అంటారు చిటి. అట్టగా? మా కంపెనీలో పనిచేసే గుమస్తా గారికి మేమే ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నాం. ఓసారి మీ ఇల్లు చూసి
సేమ్ టు సేమ్ ఇలాగే కట్టిద్దాం అనుకుంటున్నాం. అందుకే మీ ఇల్లంతా ఒకసారి చూద్దామని వచ్చాం. ఆచి బాబాయ్, ఇప్పుడు ఇల్లంతా తిరిగి సొత్తే మా అమ్మ నాన్న దొరికిపోతారుగా. వీరనారాయణ, ముందు ఆ గది నుంచి మొదలు పెడదామా? అలాగే అమ్మా, పద పద.